విచారణ ముగించుకొని వచ్చినటువంటి కేసీఆర్తో ప్రస్తుతము అక్కడే ఉన్నటువంటి కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, సంతోష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళంతా కూడా భేటీ అయినట్లుగా తెలుస్తూ ఉంది. వారు కలిశారు. సో విచారణ జరిగినటువంటి తీరు వాటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వారితో షేర్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో ఇదంతా ముగిసిన తర్వాత అయితే వారున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే దీనిపైన మీడియాతో రియాక్ట్ అవుతారు, మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతారు. కేసీఆర్ మరికొద్ది సేపట్లో తెలంగాణ భవన్కు వస్తారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులంతా కూడా తెలంగాణ భవన్లో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మరి కాసేపట్లోనే కేసీఆర్ దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతము పార్టీ ముఖ్య నేతలతో కేటీఆర్, హరీష్ రావు వారితో నివాసంలో భేటీ అయ్యారు విచారణ ముగిసిన తర్వాత మొదటి అంతస్తులో. సో ఈ భేటీ ముగిసిన తర్వాత దానిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మనకున్నటువంటి సమాచారం మేరకైతే మరి కేసీఆర్ పెడతారా లేదా అనేటువంటిది ఒక అనుమానంగా ఏపీ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. విచారణ ముగిసి ఇంతకు ముందు సేకరించినటువంటి ఆ ట్రంక్ ఆధారాలతో కూడినటువంటి ట్రంక్ పెట్టెల్ని తీసుకొచ్చినటువంటి ట్రంక్ పెట్టెల్ని ఆ వాహనంలో ఎక్కిస్తా ఉన్నారు. మనము ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ వాహనంలోకి ఎక్కిస్తా ఉన్నారు. ఒక ట్రంక్ పెట్టెను ఎక్కించారు. మరో ట్రంక్ పెట్టెను ఎక్కించిన తర్వాత ఆధారాలతో కూడినటువంటి వాహనము, ఇప్పటి వరకు సేకరించినటువంటి ఆధారాలు, ఈరోజు కేసీఆర్ను విచారించిన తర్వాత ప్రిపేర్ చేసినటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆ ట్రంక్ పెట్టెల్లో సర్దుకొని బయలుదేరపోతా ఉన్నారు. వాహనం అయితే సంసిద్ధమైంది. అందులోకి ట్రంక్ పెట్టెలు ఎక్కించారు. మనము స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ఒకవైపు అధికారులు విచారణ ముగించుకొని అధికారులు బయటకు వెళ్ళిపోయారు. వారు తెచ్చుకున్నటువంటి సామాగ్రిని అంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్, పత్రాలు కావచ్చు, పేపర్ ఎవిడెన్స్, అవన్నింటినీ కూడా తెచ్చుకున్నటువంటి కంప్యూటర్లు వాటన్నింటినీ కూడా వాళ్ళు సర్దుకొని తరలించేటువంటి ఏర్పాట్లనేమో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఆ ఏర్పాట్లను వారు చేసుకుంటా ఉన్నారు. మరొక వైపు విచారణ ముగిస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలతో హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అదేవిధంగా గతంలో అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి రామచంద్రరావు వీరంతా కూడా అక్కడే ఉన్నారు. వారితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సో ఈ సిట్ విచారణ జరిగినటువంటి తీరుతెన్నుల్ని షేర్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో ఇది ముగిసిన తర్వాత కేసీఆర్ మీడియా సమావేశం మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ మీడియా సమావేశానికి సుముఖంగా లేకపోతే పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ భవన్కి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు పార్టీ శ్రేణులు, కార్యకర్తలంతా కూడా సంఘీభావంగా కేసీఆర్కు సంఘీభావంగా తరలి రావాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ దాదాపుగా 2-3 వేల మందికి భోజనాలను కూడా వారు అరేంజ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడికి పార్టీ శ్రేణులు, నాయకులు కూడా తరలి వచ్చారు. సో వారందరినీ వెళ్ళి ఈ కేసీఆర్తో భేటీ ముగిసిన తర్వాత కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా కూడా తెలంగాణ భవన్కు వెళ్ళి వారందరినీ కలుసుకునేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ కోసం వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ వస్తారని చెప్పి వారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి, మీడియాతో మాట్లాడుతారని చెప్పి వారంతా కూడా ఇప్పుడు ఆతృతగా తెలంగాణ భవన్లో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ కేసీఆర్ వెళ్తారా లేదా, కేసీఆర్ వెళ్ళకపోతే మాత్రము ఇటు హరీష్ రావు, కేటీఆర్ వీరు ముఖ్య నేతలు వెళ్ళి అక్కడ మీడియా కార్యకర్తల్ని, నాయకుల్ని కలుసుకొని ఆ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అడ్రస్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం నందినగర్ నివాసంలో కేసీఆర్ ముఖ్య నేతలతో సమావేశము కొనసాగుతుంది. అయితే నిజంగా ఏం ప్రశ్నలు వేశారు, ఏం సమాధానాలు చెప్పారు అంటే ఇప్పటి వరకు ఉన్న ప్రధానంగా ఈ విచారణలో ఇప్పటి వరకు సేకరించినటువంటి ఇటు అధికారులు, ఇందులో ఎవరైతే బాధ్యులుగా అధికారుల్ని విచారించారో వారి దగ్గర నుంచి ఎవిడెన్స్ని సేకరించారో, వారి దగ్గర నుంచి స్టేట్మెంట్లను రికార్డు చేశారో, సో వాటి ఆధారంగా ఈరోజు వాటిని ముందు పెట్టి కేసీఆర్ని విచారించినట్లుగా ఒక సమాచారం అయితే అందుతూ ఉంది. ఎందుకనంటే ఈ విచారణ సమయంలో సుదీర్ఘంగా సాగినటువంటి ఈ విచారణ సందర్భంలో అందరి వేళ్ళు అధినేత వైపే, అంటే ఆనాడు పార్టీ ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ వైపు చూసాయి, వెళ్ళాయి అనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆమె